హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను రెడ్ రైస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఈ రైస్ని రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే టీ గ్లాసులు తీసుకొని నైట్ అంతా నానబెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడున్న కాలంలో ఈ పరిస్థితుల్లో కూడా రెడ్ రైస్ తినడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఒంట్లో నీరసం ఉండదు, షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ రైస్ మనం తింటే, రెడ్ రైస్ తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటాం ఫ్రెండ్స్. అందుకే ఈరోజు నేను ఈ వంటకాన్ని వండి చూపిద్దాం అనేసి ఫ్రెండ్స్ నేను రెడ్ రైస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. రెండు సార్లు కడిగి రాత్రి అంతా నానబెట్టాను ఫ్రెండ్స్. బియ్యం చాలా ఖరీదండి, అందుకోసం నేను 1 కేజీ తీసుకొచ్చాను. వాటిల్లో నేను 1/2 కేజీ వండుతున్నాను ఫ్రెండ్స్. రాత్రి అంతా నానబెట్టాను కదా, ఈ డేక్షాలు అయితే మాడిద్ది అనేసి సిల్వర్ డేక్షాలో పెడుతున్నాను ఫ్రెండ్స్. సిల్వర్ డేక్ష పావు కేజీకి ఎన్ని వాటర్ పడితే అన్నీ పోసుకోవాలి. సరిపోకపోతే మనం అన్నం ఉడికే కొద్దీ వాటర్ పోసుకుందాం. సరే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, రైస్ ఉడకటానికి 3/4 గంట లేదా గంట పట్టింది ఫ్రెండ్స్. ఈ రైస్ వండటం నాకు కొత్త కనుక మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లోపలే ఉడుకుతుంది, మనం హైలో పెట్టుకోకూడదు. చాలా గట్టిగా ఉంది. ఉడికేటప్పుడు ఫ్రెండ్స్ తెల్లగా తెట్టలాగా వస్తుంది మొత్తం ఆ నురుగు అనేది మనం ఉడికే కొద్దీ తీసేసుకుంటూ ఉండాలి. ఇలాగా ఈ నురుగు అనేది ఉండకూడదు, మొత్తం తీసేసుకుంటా మనం ఉడకబెట్టుకోవాలి రైస్ని. అలాగ రాకుండా అరగంటసేపు ఉడకబెట్టానండి. చూద్దాం రండి రైస్ ఎలా ఉడికాయో. ఇంకా అరగంట పట్టిద్దండి. వాటర్ పోసుకోవాలి, మనం రైస్ ఉడికే కొద్దీ వాటర్ పోసుకోవాలి. అనేది ఉండకూడదు రైస్లో. ప్లేట్లో ఏంటి మామూలు నీళ్ళు పోయి 1/2 కేజీ బియ్యానికి 1/2 లీటర్ వాటర్ పోసాను. అయినా ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మూత పెట్టేసుకుందాం. కొంచెం ఉడికిద్దులే, ఉడికేదాకా పెడదాం. పెట్టేస్తే అన్నం సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఎప్పుడైనా. 1/2 కేజీ బియ్యానికి లీటర్ వాటర్ పట్టాయండి. నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా మనము మంట పెట్టుకోవాలి. బాగుంటుంది, మనకి జిగట అనేది ఉండదు రైస్లో, జిగట అనేది ఉండదు.
హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను రెడ్ రైస్ అన్నం వండాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.